టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నియోజకవర్గంలో ఆధ్యాత్మిక అభివృద్ధికి కృషి చేస్తాం. ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి. తొలి విడతలో దేవాలయాల నిర్మాణాలకి నిధులు విడుదల. ఎమ్మెల్యే మేకపాటి కృషితో నూతన 19 దేవాలయాలకి నిధులు మంజూరు. ఆత్మకూరు నియోజకవర్గంలో ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవాణి ట్రస్ట్ ద్వారా నియోజకవర్గంలో ఇప్పటి వరకు 77 దేవాలయాలకు నిధులు మంజూరు చేయించడం జరిగిందని, 4 దేవాలయాలకి దేవాదాయ శాఖ ద్వారా నిధులు మంజూరు చేయించినట్లు ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు. ఆత్మకూరులోని ఎమ్మెల్యే మేకపాటి క్యాంప్ కార్యాలయంలో దేవాదాయ శాఖ శ్రీవాణి ట్రస్ట్ కోఆర్డినేటర్తో కలిసి తొలి విడతలో మంజూరైన నిర్మాణాలని ప్రారంభించిన దేవాలయాలకి నిధులు మంజూరు కావడంతో ఆయా ఆలయాలకి సంబంధించిన చైర్మన్లకి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ ఆత్మకూరు నియోజకవర్గంలో నూతన దేవాలయాల కోసం ప్రజాప్రతినిధులు, నాయకులు 100 దేవాలయాల వరకు దరఖాస్తులు సమర్పించడం జరిగిందని, ఇందులో తొలి విడతలో 58 దేవాలయాల నిర్మాణాలకి అనుమతులు మంజూరు చేయించడం జరిగిందని, నిర్మాణాలు ప్రారంభించిన దేవాలయాలకి మంజూరైన నగదును చెక్కుల్ని అందజేశామని అన్నారు. రెండవ విడతలో 19 దేవాలయాల నిర్మాణాలకి అనుమతులు మంజూరయ్యాయని, దీంతో మొత్తం 77 దేవాలయాలు మంజూరు కావడం జరిగిందన్నారు. ప్రతి పంచాయతీలో ఒక దేవాలయ నిర్మాణం కోసం 10 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసేందుకు శ్రీవాణి ట్రస్ట్ తెలపడంతో ఆత్మకూరు నియోజకవర్గం నుంచి అత్యధికంగా ఆలయ నిర్మాణాలకి నిధులు మంజూరు కావడం జరిగిందన్నారు. చేజర్ల మండలం కోటితీర్థం సంఘంలోని సంగమేశ్వరాలయం, సోమశిలలోని సోమేశ్వర ఆలయాల అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులు మంజూరీ కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి అందజేసినట్లు వివరించారు. ఈ దేవాలయాలకి పర్యాటకంగా, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేసేలా చూస్తామని చెప్పారు.